హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లూదియా స్టైల్ వ్లాగ్స్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మునగాకు కారంని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక పావు కప్పు మినపప్పు, ఒక పావు కప్పు ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 కప్పులు కడిగి ఆరబెట్టుకున్న మునగాకు వేసుకొని స్టవ్ ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోవాలి. మునగాకుతో పాటు కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని కలిపి వేపుకోవాలి. మంచిగా వేగి పొడిగా వేగిన తర్వాత అవి కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేపి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. ఒకసారి మిక్స్ పట్టి తర్వాత దాంట్లో ధనియాలు, మినపప్పు, జీలకర్ర వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మెదిగిందో లేదో స్పూన్తో చెక్ చేసి పౌడర్ లాగా అయ్యాక దాంట్లోకి కొంచెం చింతపండు, వేపి పక్కన పెట్టుకున్న మునగాకు, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఇలా మెదిగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని మరలా ఒకసారి గ్రైండ్ చేసి లాస్ట్లో 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కరివేపాకు కారం రెడీ. వేడివేడి అన్నంలో ఇది కొంచెం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, టేస్టీ కరివేపాకు కారం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.